కార్గిల్ వార్ సమయంలో మనకి కొన్ని జీపీఎస్లు అవన్నీ లేకుండా మనము యుఎస్ వాడిని అడిగితే వాడు ఇవ్వకపోవడం ద్వారా ఆ యుద్ధంలో దగ్గర దగ్గర 700 మంది మన డిఫెన్స్ వాళ్ళు సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే మనకి స్పేస్ రీసెర్చ్ మేము బాగా చేసుకుంటాము, మాకు క్రయోజెనిక్ ఇంజిన్స్ ఇవ్వండి అంటే యుఎస్ అడ్డుపడి రష్యా మీద ప్రెషర్ తీసుకొచ్చింది. అంటే రష్యా యుఎస్ఎస్ఆర్ గా ఉండే విడిపోయి రష్యా అప్పుడే వాడు ఇంకా వాడి కాళ్ళ మీద వాడు నుంచుందాం అనుకున్న సమయంలో వీళ్ళు ప్రెషరైజ్ చేసి అది ఇవ్వకుండా చేశారు. కానీ దాని తర్వాత మన స్పేస్ రీసెర్చ్ ఎలా డెవలప్ అయింది. సో ఇండిజినియస్ గా మనం తయారు చేసుకున్నాం. ఇండిజినియస్ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. మన ఓన్ జీపీఎస్ కూడా మనం ఇప్పుడు తీసుకొచ్చాం. సో దాని వల్ల ఏంటంటే కరెక్ట్ పిన్ పాయింట్ లొకేషన్ తో మనం అటాక్ చేయగలుగుతాం. అంటే బయట వాళ్ళ మీద డిపెండ్ కాకుండా చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ బెస్ట్ ఎస్, నాసా వాడు మార్స్ దానికి శాటిలైట్ రీసెర్చ్ దానికి దగ్గర దగ్గర $700 మిలియన్స్ అనుకుంటా డాలర్స్ ఖర్చు పెట్టాడు. మన వాడు $70 మిలియన్ లోనే మంగళయాన్ లెస్ దెన్ గ్రావిటీ మూవీ అన్న అంతే. అంటే మనం ఆ టాలెంట్ ఉంది మనకి. సో తక్కువలోనే చేసుకురావడం, డెడికేషన్ పెట్టి చేయడం ఉంది కాబట్టి మనం ఇప్పుడు వెనకాల పడి ఉన్నా సరే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము అనేది మనం చూసుకురావచ్చు. మనకి ఉండే ఇంటర్నెట్ అవన్నీ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ని భారతదేశం అన్ని చోట్ల వెళ్ళిపోయింది. మనకి కాస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ వెరీ వెరీ చీప్ అక్రాస్ ద వరల్డ్. అలా మనం ఇన్నోవేషన్ చేసుకుంటూ వచ్చి డెఫినెట్లీ ఏఐని యూజ్ చేసుకుంటూ మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. చాలా మంది భయపడాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాలి, కొత్తది నేర్చుకోవాలని తపన ఉండాలి. నా నిత్య జీవితంలో ఏఐని ఎలా వాడుకోవాలి అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే మనకి కనిపించే కూడా అదే ఉంటుంది. అంటే యద్భావం తద్భవతి అంటారు. అంటే నీకు ఏం కావాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, నీకు అదే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నాకు ఇంట్లో ఇంటీరియర్ నేను బాగా ఎలా చేసుకోవాలి ఎలా అన్నప్పుడు రోడ్ మీద వెళ్ళినప్పుడు మీకు అన్ని ఇంటీరియర్ డెకరేటర్లు లేకపోతే ఫర్నిచర్ షాపులు అవే కనిపిస్తూ వస్తాయి. అదే సరే పిల్లాడికి స్కూల్లో వేయాలి, ఏ స్కూల్ అయితే బాగుంటుందా లేకపోతే ఎక్కడ కోచింగ్ బాగుంటుంది అనుకుంటాము. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కాలేజీలు ఇవే కనిపిస్తూ ఉంటాయి. అలాగే నేను ఎలా నేర్చుకోవాలి, నా జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని ఎప్పుడు దాని మీద ఆలోచిస్తూ ఉంటే మనకు కనిపించేవి కూడా అలా వస్తూ ఉంటాయి.